కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఆశపడి రైతులు మహిళలు మోసపోయారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి పాజిటివ్ పాలిటిక్స్ చేయకుండా ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. త్వరలోనే కేసీఆర్ బయటకు వస్తారని, మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారన్నారు కేటీఆర్. ఏం బాగున్నది ఏం బాగలేదు అన్నాడు. ఏమైంది అన్న మంచిగా పాలిచ్చి ఆవు విడిచిపెట్టి తనే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయాలి అన్నాడు. మరి ఏం చేయాలి, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఇంకో 4 నెలలు అనుభవించాలి, తప్పది అని చెప్పిన. వాళ్ళు అందరూ బాధపడతా ఉన్నారు. ఒకరు కాదు, రాష్ట్రంలో రైతులు, పెద్ద మనుషులు 4000 పెన్షన్ అంటే మోసపోయినారు. ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్ది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఫ్రీ బస్సు, తులం బంగారము, ప్రతి కోడలికి 2500, అత్తగా 4000 వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది. ఏమో కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఇళ్ళ కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నారు. ఏమైంది? ఇప్పుడు తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా దిక్కు లేదు. మార్కెట్ అంతా ఆగమాగం ఉన్నది. మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరి కౌంటర్ వాళ్ళు దేశం సంపూర్ణ చంపుతారు, టకీ టకీ పడతాయి అన్నాడు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పడుతున్నాయి టకీ టకీ, ఎడ పడుతున్నాయి, ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పని చేతులు 2 పనులు చేయాలి. కేసీఆర్ 2000 పెన్షన్ ఇతను 4000 పెన్షన్. కేసీఆర్ మున్సిపాలిటీ 25 కోట్లు ఇతను 50 కోట్లు. నీ అట్లా చేసి గెలుచుకోవాలి ప్రజల మనసు. కానీ ఈయన ఎట్లున్నది ఉంటా, కొత్త ఇల్లు కట్టు లేదు, ఉన్నాయి ఊళ్ళో కొట్టాలని చెక్కలు అడిగింది. మొత్తం హైడ్రా, అదే ఇంకేదో కథ, ఇంకేదో పెట్టి మూసి ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిన్నవాక మనం ఇది చూడొచ్చు. కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 13,000 కోట్ల గాటా పడ్డదని చెప్పి పేపర్లలో మొన్న 4 రోజుల కింద వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంచి ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం, అభివృద్ధి బాటలో ముందుకు ఉరుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడ్డట్టు అయింది? ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు, నడిపేటోళ్ళ ఆలోచన విధానం, నడిపేటోళ్ళ ప్రణాళికలు చక్కగా ఉంటే అన్ని చక్కగా ఉంటాయి. లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది నెలకు. చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఆకలి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది. అన్నం విలువ, అమ్మ విలువ, అన్నం విలువ, అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు. లేకపోతేనే కొద్దిగా కడుపు కాలితేనే అప్పుడే తెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా గదే. ఇవాళ కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు, ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు తొందరలో తప్పకుండా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు.